ఏమంటావురా? ఇప్పుడేమంటావు? కింద పడ్డాడు, తల పగిలింది, నెత్తురొచ్చింది అని ఏవేవో కౌరులు చెప్పావు కదా. నిక్షేపంలో ఉన్న మనిషికి తల పగిలింది, నెత్తురొచ్చింది అని చెప్తున్నావు. నీ అవసరాలకి తలలు పగిలిపోతాయి, కాళ్ళు విరిగిపోతాయి, ప్రాణాలే పోతాయి. నీ ఇష్టం వచ్చినట్టు తాగి తిరగడానికి ఏదైనా చెప్తావురా? ఏం మనిషివరా నువ్వు? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? తాళాలివ్వు. నీ దగ్గరున్న గోడౌన్ తాళాలు ఇటివ్వు. అమ్మా మంజు, సార్, ఇక నుంచి గోడౌన్ బాధ్యతలన్నీ నీవి. జాగ్రత్తగా చూసుకోమ్మా. పద్మనాభం సార్, ఇక నుంచి గోడౌన్ బాధ్యతలన్నీ ఈ అమ్మాయి చూసుకుంటుంది. అలాగే. ఏం పనులు చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేవి తనకు వివరంగా చెప్పండి. అలాగే సార్, తప్పకుండా. నీతో మాట్లాడడం కాదురా, నిన్ను చూడాలంటేనే అసహ్యంగా ఉంది. ఛీ! అమ్మా రామ్మా. రే, నీకెన్నిసార్లు చెప్పాలరా? నీకు అర్థం కాదా? నువ్వు మారవా? ఎందుకు చిరంజీవి ఇలా చేస్తున్నావు? ఏంది పాప నువ్వు? నిజమే చెప్తా ఉంటాను. వాడు తలకి దెబ్బ తగిలాడ పడిపోతే నేను తీసుకుపోయి హాస్పిటల్లో చేర్చినాను. వాడేమో ఇంట్లో ఉండాలని చెప్తా ఉన్నాడు. అసలేం జరిగినాదో వాడు ఎందుకు అబద్ధం చెప్తా ఉంటాడో నాకైతే అర్థం కావట్లేదు. ఆయన చూస్తేనేమో నేను చెప్పేది వినకుండా ఎవరో చెప్పింది నమ్మేసి ఎప్పట్లాగే తిట్టేసిపోతా ఉన్నాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? తన అబద్ధం చెప్తుందా, లేకుంటే నువ్వు పొరపాటు పడుతున్నావా? లేదు మేడం, నేను చూసింది ఆ అమ్మాయినే. తనకు ఖచ్చితంగా అమ్మ ఉంది. నేను మన షాప్లో చేరకముందు కొరియర్ బాయ్గా వర్క్ చేస్తున్నాను. ఒకరోజు కొరియర్ ఇవ్వడానికి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను సార్. మరి ఆ పాప ఎందుకు అబద్ధం చెప్పుండది? నిజంగానే నాకెవ్వరూ లేరండి. లేదు సార్, తను అబద్ధం చెప్తుంది. కావాలంటే ఏమి ఇల్లు నాకు గుర్తుంది, నేను ఇంటికి తీసుకెళ్లి మరీ చూపిస్తాను. సాయంత్రం డ్యూటీ దిగిన తర్వాత నువ్వు చెప్పే ఆ ఇంటికి అందరం వెళ్దాం. అవును, డ్యూటీ దిగగానే తన ఇల్లు చూపిస్తాను అన్నాడు కదా, మధ్యలో ఒంట్లో బాలేదని వెళ్ళడం ఏంటి? సుందరంతో వెళ్ళి మా ఇల్లు చూసొచ్చి నన్నిక్కడి నుంచి బయటికి పంపించాలనుకున్నారు కదూ. మీ తెలివితేటలు మీకుంటే
నా తెలివితేటలు నాకుంటాయి కదా. ఎలా ఉంది? బాగుందా? మీరు మేమెవరో మనకంటే నీ భార్య బిడ్డ ఎలా ఉన్నారో చూసుకోవాలని లేదా నీకు? ఏమైంది? నా భార్య బిడ్డలకేమైంది? ఇంకా ఏం కాలేదు. మేం చెప్పినట్టు చేయకపోతే నువ్వు అనుకోనివి చాలా జరుగుతాయి. ఒకసారి ఇలా చూడు. ఏమండి, ప్లీజ్ తొందరగా రండి. వీళ్ళెవరు నన్ను చంపేస్తానంటున్నారండి. త్వరగా రండి ప్లీజ్ అండి. మీరేం భయపడకండి, నేను వచ్చేస్తా. ప్లీజ్ అండి, నాకు చాలా భయంగా ఉందండి. ఏం కావాలి మీకు? ఒక చిన్న అబద్ధం. అబద్ధమా? ఏంటది? మంజు మేడం గారిని నువ్వు చూసావు. వాళ్ళ ఇల్లు తెలుసు, వాళ్ళ అమ్మగారు తెలుసు, ఆవిడ ఉన్నారు, ఇవన్నీ చెప్పావు కదా. అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. ముందైతే నీకు ఫోన్ వచ్చినప్పుడు నేను హాస్పిటల్లో లేను, ఇంటికొచ్చాను అని చెప్పాలి. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే ఇక నుంచి ప్రాణాలతో బయటపడతావు. లేకపోతే నువ్వు వెళ్ళేసరికి నీ భార్య బిడ్డ ప్రాణాలతో ఉండరు. లేదు, నేను మీరు చెప్పినట్టే చేస్తాను. సరే. నా గురించి కనుక్కోవడం అంత తేలిక కాదు. అడుగు పెట్టిన మొదటి రోజే కృష్ణంరాజే గోడౌన్ తాళాలు ఇచ్చేలా చేశాను. ఇక ఈ కృష్ణంరాజు కుటుంబం పతనం తప్పదు. జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదని నాకు అర్థమవుతుంది. నీకు అర్థమయ్యే ప్రయోజనం ఏమి ఉండదు పాపా. మా నాయన చూసినావు కదా, నేనేమో తప్పు చేసినట్టు, యాడికో కావాలని తిరగడానికి పోయినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. నేను చెప్పేది నిజం పాపా. ఆ సుందరం తలకి దెబ్బ తగిలుండది. వాడిని హాస్పిటల్కి ఎత్తకపోయి జాయిన్ చేసి ఉండాను. వాడు కూడా అబద్ధం చెప్పేస్తా ఉన్నాడు. ఇక నేను ఎవరితో చెప్పించాలి నా తప్పు లేదని? నీ తప్పు లేదని ఎవరు చెప్పకపోవచ్చు. సీసీ కెమెరాలు అబద్ధం చెప్పావుగా. వద్దులే పాపా. ఇప్పుడు ఆ కెమెరాలు అవన్నీ చూపించి మా నాయన్ని నమ్మించి మాత్రం ప్రయోజనమే ఉండదు. లేదు, చేయని తప్పుకి నిందితుల్లా నిలబడాల్సిన అవసరం లేదు. పద.